లాభదాయకమైన మినరల్ వాటర్, సాఫ్ట్ డ్రింక్ లేదా జ్యూస్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి నిజమైన రహస్యాలను తెలుసుకోవాలని మీకు ఆసక్తిగా ఉందా? అయితే దయచేసి ఈ వీడియోను చివరి వరకు అస్సలు మిస్ కావద్దు. హలో ఫ్రెండ్స్, నేను భావేష్ సోజిత్ర. నేను ధర్మనందన్ టెక్నో ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో డైరెక్టర్ని. ధర్మనందన్ అనేది మినరల్ వాటర్, సాఫ్ట్ డ్రింక్ మరియు జ్యూస్ వ్యాపారాల కోసం హై క్వాలిటీ, హై టెక్నాలజీ, వరల్డ్ క్లాస్ మెషిన్లను తయారు చేసే ప్రముఖ సంస్థ. వాటర్ మరియు బెవరేజ్ పరిశ్రమలో ప్రపంచంలోనే నంబర్ 1 ఛానల్గా చేసినందుకు మీకు ధన్యవాదాలు. ముందుకు వెళ్లే ముందు దయచేసి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు నోటిఫికేషన్ బెల్పై క్లిక్ చేయండి. తద్వారా మీరు మా భవిష్యత్తు వీడియోలను ఎప్పటికీ మిస్ అవ్వరు మరియు మీకు గరిష్ట సమాచారం మరియు ప్రయోజనాలు లభిస్తాయి. ప్రజలను మినరల్ వాటర్ మరియు బెవరేజ్ వ్యాపారంలో అత్యంత విజయవంతంగా మరియు లాభదాయకంగా మార్చడమే ధర్మనందన్ కంపెనీ యొక్క ఏకైక లక్ష్యం. ధర్మనందన్ యొక్క ప్రతి ఒక్క ఉద్యోగి ఈ ఒకే లక్ష్యం వైపు 100% దృష్టి సారించి పనిచేస్తున్నారు. మీరు మినరల్ వాటర్ వ్యాపారాన్ని ఎందుకు ప్రారంభించాలో ఇప్పుడు చూద్దాం. మినరల్ వాటర్ మరియు బెవరేజ్ పరిశ్రమలో పెట్టుబడి పెట్టడం తెలివైన నిర్ణయం. కానీ ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించే ముందు ఆ వ్యాపారాన్ని ప్రారంభించడానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం మరియు వాటిపై పనిచేయటం చాలా అవసరం. నేను ఈ వీడియోలో ఈ ముఖ్యమైన అంశాలన్నింటినీ మీతో పంచుకుంటాను. మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియో మా స్వంత బ్రాండ్ను నిర్మించిన మొత్తం అనుభవం మరియు మా వేలాది మంది విజయవంతమైన కస్టమర్ల అనుభవాల సారాంశం. మీ అందరికీ తెలిసినట్లుగా ప్రపంచవ్యాప్తంగా నగరాల్లోనూ మరియు గ్రామాల్లోనూ ప్రజలు సురక్షితమైన మినరల్ వాటర్ తాగాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే సంప్రదాయ నీటి వనరులు తరచుగా కలుషితమై ఉంటున్నాయి. ఇవి తాగడానికి సురక్షితం కాదు మరియు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనవి. బాటిల్ మినరల్ వాటర్ అనేది సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. రోజు రోజుకు ప్రజలు తమ ఆరోగ్యం పట్ల మరింత అవగాహన మరియు స్పృహతో ఉంటున్నారు. కోవిడ్-19 మహమ్మారి ఈ ట్రెండ్ మరింత పెంచింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా రాత్రింబౌళ్ళు మినరల్ వాటర్ డిమాండ్ వేగంగా పెరుగుతోంది. పెరుగుతున్న డిమాండ్ ఉన్న వ్యాపారం ఎల్లప్పుడూ భారీ లాభాలను ఆర్జించి పెడుతుంది. అందుకే ఇప్పుడు మినరల్ వాటర్ బిజినెస్ స్టార్ట్ చేయటం చాలా లాభదాయకమైన ఆప్షన్. ఇప్పుడు మీరు సాఫ్ట్ డ్రింక్ మరియు జ్యూస్ బిజినెస్ ఎందుకు ప్రారంభించాలో చూద్దాం. ప్రపంచం రుచులతో నిండి ఉంది మరియు అక్కడే సాఫ్ట్ డ్రింక్స్ మరియు జ్యూస్ల యొక్క అద్భుతమైన సామర్థ్యం బయటపడుతుంది. మొదటిది మరియు బహుశా అత్యంత ముఖ్యమైన అంశం సాటిలేని మార్కెట్ డిమాండ్. మీరు ఒక్కసారి ఊహించుకోండి, మీరు ఎక్కడ చూసినా ఖండాలు మరియు సంస్కృతులకు అతీతంగా ప్రజలు రిఫ్రెష్గా ఉండే రుచికరమైన పానీయాలను కోరుకుంటారు. క్లాసిక్ కోలాల నుండి అన్యదేశ పండ్ల మిశ్రమాల వరకు సాఫ్ట్ డ్రింక్స్ మరియు జ్యూస్లకు డిమాండ్ నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఉంది మరియు స్థిరంగా ఎక్కువగా ఉంటుంది. ఇది కేవలం ఒక ట్రెండ్ కాదు, ఇది ఆధునిక జీవన శైలిలో లోతుగా పాతుకుపోయిన భాగం. పిల్లలు వాటిని ఇష్టపడతారు, పెద్దలు వాటిని ఇష్టపడతారు. ఈ మార్కెట్ విశాలమైనది మరియు వైవిధ్యమైనది. రెండవది అధిక లాభాల మార్జిన్లు. సాఫ్ట్ డ్రింక్స్ మరియు జ్యూస్లు తరచుగా అధిక ధరలను కలిగి ఉంటాయి. జోడించిన రుచులు, ప్రత్యేకమైన పదార్థాలు మరియు బలమైన బ్రాండింగ్ యొక్క విలువ ఒక్కో బాటిల్పై భారీ లాభాల మార్జిన్లను ఇస్తుంది. దీనర్థం మీ పెట్టుబడిపై వేగవంతమైన రాబడి మరియు వృద్ధికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మూడవది బ్రాండ్ బిల్డింగ్ పవర్ హౌస్. ఇక్కడే మీరు మీ సృజనాత్మకతను నిజంగా బయటకు తీయవచ్చు. సాఫ్ట్ డ్రింక్స్ మరియు జ్యూస్లు బ్రాండింగ్ కోసం అద్భుతమైన అవకాశాలను అందిస్తాయి. ఫ్లేవర్ ప్రొఫైల్లు, ఆకర్షించే ప్యాకేజింగ్ మరియు నిర్దిష్ట లక్ష్య ప్రేక్షకులకు అనుగుణంగా బలమైన మార్కెటింగ్ ప్రచారాలను అభివృద్ధి చేయవచ్చు. విజయవంతమైన సాఫ్ట్ డ్రింక్ లేదా జ్యూస్ బ్రాండ్ ఇంటింటి పేరుగా ఒక సాంస్కృతిక చిహ్నంగా మారడాన్ని ఊహించుకోండి. నాలుగవది ఉత్పత్తి వైవిధ్యం మరియు ఇన్నోవేషన్. సాఫ్ట్ డ్రింక్స్ మరియు జ్యూస్ల ప్రపంచం ఆవిష్కరణలకు ఒక ఆట స్థలం లాంటిది. మీరు లెక్కలేనన్ని ఫ్లేవర్ కాంబినేషన్లు, ఫంక్షనల్ పదార్థాలు, విటమిన్లు, ఎలక్ట్రోలైట్స్ లేదా ప్రోబయోటిక్స్ వంటివి మరియు విభిన్న ప్యాకేజింగ్ ఫార్మాట్లతో ప్రయోగాలు చేయవచ్చు. మీరు తక్కువ చక్కెర ఆప్షన్లతో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే వినియోగదారులను ఆకట్టుకోవచ్చు. అథ్లెట్ల కోసం ఎనర్జీ డ్రింక్స్ తయారు చేయవచ్చు లేదా ప్రత్యేకమైన ప్రాంతీయ స్పెషాలిటీలను అభివృద్ధి చేయవచ్చు. సాధ్యాసాధ్యాలు అనంతం. ఐదవది సీజనల్ అవకాశాలు. వేసవి కాలం గురించి ఆలోచించండి. అప్పుడు పానీయాల డిమాండ్ అనేక రెట్లు పెరుగుతుంది. విభిన్న సీజన్లు మరియు సెలవులు, పరిమిత ఎడిషన్ ఫ్లేవర్లు మరియు థీమ్డ్ ప్రమోషన్లకు ప్రత్యేక అవకాశాలను అందిస్తాయి. గుమ్మడికాయ మసాలా లాట్లు, వేసవిలో రిఫ్రెష్ సిట్రస్ పానీయాలు లేదా సెలవుల్లో పండుగ క్రాన్బెర్రీ పానీయాల గురించి ఆలోచించండి.
ఇది ఉత్సాహాన్ని సృష్టిస్తుంది మరియు అమ్మకాలను పెంచుతుంది. ఈ వ్యాపారంలో విజయం సాధించడానికి కేవలం డిమాండ్ మరియు లాభం గురించి తెలుసుకోవడం సరిపోదు. మీరు అర్థం చేసుకోవాల్సిన అనేక ఇతర కీలక అంశాలు ఉన్నాయి. మినరల్ వాటర్ మరియు బెవరేజ్ వ్యాపారాన్ని ప్రారంభించడం సంక్లిష్టమైన పని, కానీ నిపుణుల సహాయంతో దీన్ని చాలా సులభం చేయవచ్చు. ఇప్పుడు మినరల్ వాటర్ మరియు బెవరేజ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి 7 రహస్యాలను మీతో పంచుకుంటాను. మీరు వాటిని సరిగ్గా అమలు చేస్తే మీ విజయం గ్యారంటీ. రహస్యం నంబర్ 1, మార్కెట్ రీసెర్చ్. ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి మార్కెట్ రీసెర్చ్ చాలా ముఖ్యం. మార్కెట్ రీసెర్చ్ సహాయంతో మీ వ్యాపారం యొక్క విజన్ గురించి మీకు స్పష్టత వస్తుంది. మార్కెట్ రీసెర్చ్ సహాయంతో మీరు మీ బిజినెస్ టార్గెట్ని సెట్ చేసుకోవచ్చు. మార్కెట్ రీసెర్చ్తో మార్కెట్లో ఏ ఉత్పత్తులు అవసరం, ఏ ఉత్పత్తులకు ఎక్కువ డిమాండ్ ఉంది, ఏ రుచులకు డిమాండ్ ఉంది మరియు కస్టమర్లు దేన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు అనే విషయాలను మీరు తెలుసుకోగలుగుతారు. ఈ సమాచారం ఆధారంగా మీరు వివిధ రకాల బాటిల్స్, సైజులు మరియు రకాలను పరిచయం చేయడంపై నిర్ణయం తీసుకోవచ్చు. వినియోగదారుల ప్రాధాన్యతలు, పోటీదారుల విశ్లేషణ మరియు పరిశ్రమ ట్రెండ్ల డేటాను సేకరించడానికి గూగుల్ ట్రెండ్స్, సోషల్ మీడియా అనాలిటిక్స్ మరియు మార్కెట్ రీసెర్చ్ రిపోర్ట్స్ వంటి ఆన్లైన్ టూల్స్ని ఉపయోగించండి. రహస్యం 2, లాభదాయకమైన మరియు ఆచరణాత్మకమైన బిజినెస్ ప్లాన్ను సిద్ధం చేయండి. మీరు మార్కెట్ రీసెర్చ్ చేసిన తర్వాత తదుపరి దశ బిజినెస్ ప్లాన్ను సిద్ధం చేయటం మరియు దానిపై పనిచేయటం. బిజినెస్ ప్లాన్ అనేది ఒక మ్యాప్ లాంటిది. మీరు మ్యాప్ను అర్థం చేసుకున్న తర్వాత సరైన వేగంతో సరైన దిశలో వెళ్ళడం చాలా సులభం అవుతుంది. కాబట్టి బిజినెస్ ప్లాన్లో ఏమేమి ఉండాలి? మొదటగా తాత్కాలిక బడ్జెట్ మరియు పెట్టుబడిపై రాబడి లక్ష్యాన్ని నిర్ణయించండి. ఎలాంటి మేనేజ్మెంట్ టీం మరియు ఉద్యోగులు అవసరం? ఏ చట్టపరమైన ప్రక్రియలు మరియు లైసెన్సులు పూర్తి చేయాలి? ప్లాంట్ను ఏ లొకేషన్లో ఇన్స్టాల్ చేయాలి? ఎలాంటి మెషీన్లు అవసరం మరియు ఏ తయారీదారుల నుండి మెషీన్లను కొనుగోలు చేయాలి? మార్కెటింగ్ మరియు సేల్స్ స్ట్రాటజీ ఏమిటి? బాధ్యతాయుతమైన వ్యక్తి పేర్లు మరియు స్పష్టమైన డెడ్లైన్లతో ఈ అంశాలన్నీ బిజినెస్ ప్లాన్లో చేర్చాలి. రహస్యం 3, ప్లాంట్ కోసం సరైన లొకేషన్ని ఎంచుకోండి. లొకేషన్ మార్కెట్కు దగ్గరగా ఉండాలి. నీ ఉత్పత్తి మార్కెట్కు సులభంగా చేరుకోగలగాలి. తగినంత పరిమాణంలో ముడి నీరు అందుబాటులో ఉందో లేదో, ముడి పదార్థాలు సులభంగా అందుబాటులో ఉన్నాయో లేదో, తగినంత విద్యుత్ సరఫరా ఉందో లేదో మరియు సరైన మ్యాన్ పవర్ అందుబాటులో ఉందో లేదో కూడా మీరు నిర్ధారించుకోవాలి. రహస్యం 4, సరైన మరియు తగిన మెషీన్లను ఎంచుకోండి. ఈ దశ చాలా కీలకమైన దశ మరియు లోతైన ఆలోచన తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. మెషీన్లను ఫైనల్ చేసే ముందు మీరు పరిగణించవలసిన మెషీన్ ఎంపిక ప్రమాణాలు కొన్ని ఉన్నాయి. మొదటగా మీ ఉత్పత్తి సామర్థ్యాన్ని నిర్ణయించండి. రాబోయే 4 నుండి 5 సంవత్సరాల వరకు మార్కెట్ డిమాండ్ను తీర్చగలిగేలా కెపాసిటీ ఉండాలి. మెషీన్లో సరైన రకమైన ఆటోమేషన్ ఉండాలి. ఇది లాంగ్ లైఫ్ మరియు మన్నికను కలిగి ఉండాలి. ఆపరేట్ చేయడానికి సులభంగా ఉండాలి మరియు చాలా తక్కువ మెయింటెనెన్స్ అవసరం ఉండాలి. ఈ యంత్రాల నుండి మీరు ఎక్కువ కాలం గరిష్ట లాభం పొందగలిగేలా ఉండాలి. కేవలం తక్కువ ధర ఆధారంగా మెషీన్ల ఎంపికను ఎప్పుడూ చేయవద్దు. మీ అందరికీ తెలిసినట్లుగా చౌకైన వస్తువులు ఎప్పటికీ ఉత్తమమైనవి కావు మరియు ఉత్తమమైన వస్తువులు ఎప్పటికీ చౌకగా రావు. తక్కువ నాణ్యత గల చౌక మెషీన్ల ఆధారంగా మీరు దీర్ఘకాలిక లాభదాయక వ్యాపారాన్ని ఎప్పటికీ నిర్మించలేరు. మినరల్ వాటర్ ప్లాంట్ కోసం ఎలాంటి మెషీన్లు అవసరం? మొదటగా మీకు RO ప్లాంట్ అవసరం. ఇది నీటిని శుద్ధి చేస్తుంది. ఆ తర్వాత ఖాళీ బాటిళ్లను తయారు చేసే బాటిల్ బ్లోయింగ్ మెషిన్ కావాలి. ఆ తర్వాత ఆటోమేటిక్ బాటిల్ వాషింగ్, ఫిల్లింగ్ మరియు క్యాపింగ్ మెషిన్. ఇది బాటిళ్లను ఆటోమేటిక్గా ప్యాక్ చేస్తుంది. బాటిల్స్పై బ్యాచ్ను ఆటోమేటిక్గా ప్రింట్ చేసే బ్యాచ్ కోడింగ్ మెషిన్. బాటిళ్లపై లేబుల్స్ను ఆటోమేటిక్గా అప్లై చేయడానికి ఆటోమేటిక్ లేబులింగ్ మెషిన్. పౌచ్లను తయారు చేసే ఆటోమేటిక్ శాచెట్ ప్యాకింగ్ మెషిన్. జార్లను ఆటోమేటిక్గా ప్యాక్ చేసే ఆటోమేటిక్ జార్ వాషింగ్, ఫిల్లింగ్ మరియు క్యాపింగ్ మెషిన్. ఈ మెషిన్లతో పాటు 2 ల్యాబొరేటరీలు అవసరం. ఒకటి కెమికల్ టెస్టింగ్ కోసం మరియు రెండవది మైక్రోబయాలజికల్ టెస్టింగ్ కోసం. మీరు ఆటోమేటిక్ రింగ్ ర్యాపింగ్ మెషిన్ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది మీ ప్యాకేజింగ్ ఖర్చును భారీగా తగ్గిస్తుంది. ఇప్పుడు సాఫ్ట్ డ్రింక్ ప్లాంట్ కోసం ఎలాంటి మెషిన్లు అవసరమో చూద్దాం. సాఫ్ట్ డ్రింక్ ప్లాంట్ కోసం షుగర్ ప్రిపరేషన్ ట్యాంక్, ఫిల్టర్ ప్రెస్, ప్లేట్ హీట్ ఎక్స్చేంజర్, షుగర్ స్టోరేజ్ ట్యాంక్,
షుగర్ మరియు సిరప్ మిక్సింగ్ సిస్టమ్స్, కార్బొనేషన్ సిస్టమ్, సిఐపి సిస్టమ్, బ్లో మోల్డింగ్ మెషిన్, సాఫ్ట్ డ్రింక్ ఫిల్లింగ్ మరియు క్యాపింగ్ మెషిన్, బ్యాచ్ కోడింగ్ మెషిన్, లేబులింగ్ మెషిన్ మరియు ష్రింక్ ర్యాపింగ్ మెషిన్ అవసరం. ఇప్పుడు జ్యూస్ ప్లాంట్ కోసం ఎలాంటి మెషిన్లు అవసరమో చూద్దాం. జ్యూస్ ప్లాంట్ కోసం షుగర్ ప్రిపరేషన్ ట్యాంక్, ఫిల్టర్ ప్రెస్, షుగర్ స్టోరేజ్ ట్యాంక్, పల్ప్ డంప్ ట్యాంక్, జ్యూస్ బ్లెండింగ్ ట్యాంక్, హోమోజినైజర్, రెడీ బెవరేజ్ ట్యాంక్, జ్యూస్ పాస్చరైజర్, బ్లో మోల్డింగ్ మెషిన్, జ్యూస్ ఫిల్లింగ్ మరియు క్యాపింగ్ మెషిన్, కూలింగ్ టన్నెల్, లేబులింగ్ మెషిన్, బ్యాచ్ కోడింగ్ మెషిన్ మరియు ష్రింక్ ర్యాపింగ్ మెషిన్ అవసరం. ఈ అధిక నాణ్యత, హై టెక్నాలజీ, వరల్డ్ క్లాస్ మెషిన్లన్నీ ధర్మనందన్ కంపెనీచే తయారు చేయబడుతున్నాయి. ధర్మనందన్ కంపెనీ అటువంటి అధిక నాణ్యత గల మెషిన్లను తయారు చేసి సరఫరా చేయగలదు. తద్వారా మీరు ఈ వ్యాపారంలో మీ అన్ని లక్ష్యాలను మరియు కలలను సాధించవచ్చు. రహస్యం నంబర్ 5, సరైన సప్లయర్స్ను ఎంచుకోండి. 1 ముడి పదార్థాల కోసం మరియు 2వది మెషిన్ల కోసం. ముడి పదార్థాల్లో మీకు ప్రిఫామ్లు, క్యాప్స్, జార్స్, పౌచ్ రోల్స్, ష్రింక్ రోల్స్, లేబుల్స్, సిరప్లు మరియు కాన్సన్ట్రేట్స్ అవసరం. ముడి సరుకు సరఫరాదారులు మీ డిమాండ్ ప్రకారం సరైన పరిమాణంలో, సరైన సమయంలో ఈ పదార్థాలను సరఫరా చేయగలగాలి. మెషిన్ సప్లయర్స్ తప్పనిసరిగా మెషిన్ల తయారీలో సంవత్సరాల తరబడి మంచి అనుభవాన్ని కలిగి ఉండాలి, ఈ రంగంలో నిపుణులై ఉండాలి మరియు ఉత్తమ అమ్మకాల తర్వాత సేవా బృందాన్ని కలిగి ఉండాలి. చాలా అధిక నాణ్యత గల ఉత్పత్తులు మరియు మెషిన్లను తయారు చేసే తయారీదారులను ఎంచుకోండి. తద్వారా మీరు ఎటువంటి టెన్షన్ మరియు భయం లేకుండా మీ వ్యాపారాన్ని నడపవచ్చు మరియు వృద్ధి చేసుకోవచ్చు. రహస్యం నంబర్ 6, మీ ప్లాంట్ కోసం ఫుడ్ లైసెన్సులు మరియు ఇతర అనుమతులు పొందడం. మేము నిర్దిష్ట దేశాల్లోకి వెళ్లే ముందు ఆహార భద్రత యొక్క సార్వత్రిక వాస్తవాల గురించి మాట్లాడదాం. మీరు ఎక్కడున్నా ఈ సూత్రాలు సాధారణంగా అన్ని దేశాలకు వర్తిస్తాయి. మొదటిది గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్. దీన్ని జిఎంపి అంటారు. ఇది పునాది. జిఎంపి ప్రకారం మీరు చక్కటి మరియు శుభ్రమైన సౌకర్యాలు, మీ సిబ్బందికి సరైన పరిశుభ్రత, డాక్యుమెంట్ చేయబడిన ప్రక్రియలు మరియు కఠినమైన నాణ్యత నియంత్రణను నిర్వహించాలి. జిఎంపి అనేది ప్రతి దశలో కాలుష్యాన్ని నివారించడం గురించి చెబుతుంది. తర్వాతది హజార్డ్ అనాలిసిస్ అండ్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్. దీనిని హెచ్ఏసిసిపి అంటారు. వినడానికి భయంగా ఉంది కదా? హెచ్ఏసిసిపి అనేది ప్రాథమికంగా మీ ఉత్పత్తి ప్రక్రియలో సంభావ్య ప్రమాదాలను గుర్తించడానికి ఒక వ్యవస్థ. ముడి పదార్థాల నుండి తుది ఉత్పత్తి వరకు మరియు వాటిని నివారించడానికి నియంత్రణలను ఉంచడం. దీని ముందస్తు సేఫ్టీ నెట్ అని భావించండి. ఆ తర్వాత ట్రేజబిలిటీ ఉంది. మీరు మీ పదార్థాలు మరియు ఉత్పత్తులను మూలం నుండి వినియోగదారుని వరకు ట్రాక్ చేయగలగాలి. ఏదైనా తప్పు జరిగినప్పుడు రీకాల్ చేయడానికి ఇది చాలా కీలకం. చివరగా లేబులింగ్ అవసరాలు. వినియోగదారులు మీ ఉత్పత్తిలో ఏముందో తెలుసుకోవాలి. లేబులింగ్ అవసరాల్లో పదార్థాలు, పోషక సమాచారం, అలర్జీ కారకాలు మరియు తరచుగా దేశ నిర్దిష్ట వివరాలు ఉంటాయి. ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా ఒక రౌండ్ వేసి కొన్ని ముఖ్య ఉదాహరణలను చూద్దాం. యుఎస్ఏలో ఎఫ్డిఏ అని పిలువబడే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మీ ప్రధాన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. మీరు మీ ఫెసిలిటీని ఎఫ్డిఏ వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. వారి ఫుడ్ సేఫ్టీ మోడర్నైజేషన్ యాక్ట్ అంటే ఎఫ్ఎస్ఎంఏ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి మరియు రాష్ట్ర స్థాయి అనుమతులను కూడా పొందాలి. జ్యూస్ ఉత్పత్తికి నిర్దిష్ట హెచ్ఏసిసిపి నిబంధనలు ఉన్నాయి. వీటిని మీరు యుఎస్ఏలో తప్పనిసరిగా పాటించాలి. యూరోపియన్ యూనియన్ దాని సభ్య దేశాల్లో ఆహార భద్రతా నిబంధనలను ఒకేలా చేసింది. పరిశుభ్రత నుండి లేబులింగ్ వరకు అన్నిటినీ కవర్ చేసే జనరల్ ఫుడ్ లా రెగ్యులేషన్ మీరు పాటించాలి. మీరు యూరోప్లో ఎక్కడైతే బిజినెస్ చేస్తున్నారో ఆ దేశంలోని సంబంధిత జాతీయ అధికారి వద్ద మీ వ్యాపారాన్ని రిజిస్టర్ చేసుకోవాలి. మినరల్ వాటర్ దాని మూలం మరియు కూర్పుకు సంబంధించి యూరప్లో చాలా నిర్దిష్టమైన నిబంధనలను కలిగి ఉంది. యూకేలో మీరు స్థానిక అధికారుల వద్ద మీ వ్యాపారాన్ని నమోదు చేసుకోవాలి. మీరు హెచ్ఏసిసిపి ఆధారంగా ఆహార భద్రత నిర్వహణ వ్యవస్థను అభివృద్ధి చేయాలి మరియు అమలు చేయాలి. ఫుడ్ సేఫ్టీ యాక్ట్ 1990 అనేది యూకే ఆహార చట్టానికి మూలస్తంభం. సురక్షితం కానీ లేదా మానవ వినియోగానికి పనికిరాని ఆహారాన్ని విక్రయించడం నేరమని ఇది చెప్తుంది. జనరల్ ఫుడ్ రెగ్యులేషన్స్ 2004 ట్రేసిబిలిటీ మరియు ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్తో సహా యూకేలో ఈ ఆహార చట్టంలోని అంశాలను అమలు చేస్తుంది. కెనడాలో మీకు సేఫ్ ఫుడ్ ఫర్ కెనడియన్స్ రెగ్యులేషన్స్ అని పిలువబడే ఎస్ఎఫ్సిఆర్ లైసెన్స్ అవసరం. మీరు ప్రావిన్స్ల మధ్య మీ ఉత్పత్తులను విక్రయించాలని ప్లాన్ చేస్తే
మీ వ్యాపారం తప్పనిసరిగా ఎస్ఎఫ్సిఆర్ లైసెన్స్ కలిగి ఉండాలి. అలాగే మీరు సిఎఫ్ఐఏ అని పిలువబడే కెనడియన్ ఫుడ్ ఇన్స్పెక్షన్ ఏజెన్సీలో నమోదు చేసుకోవాలి. ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ ఎఫ్ఎస్ఏఎన్జెడ్ అని పిలువబడే ఫుడ్ స్టాండర్డ్స్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ పర్యవేక్షణలో ఉమ్మడి ఆహార ప్రమాణాల వ్యవస్థను పంచుకుంటాయి. మీరు ఫుడ్ స్టాండర్డ్స్ కోడ్ను పాటించాలి. ఇది లేబులింగ్ నుండి సంకల్తాల్ వరకు అన్నింటినీ కవర్ చేస్తుంది. మీరు మీ స్థానిక కౌన్సిల్ లేదా రాష్ట్ర ప్రభుత్వంతో కూడా నమోదు చేసుకోవాలి. దక్షిణాఫ్రికా బాగా అభివృద్ధి చెందిన ఆహార భద్రతా వ్యవస్థను కలిగి ఉంది. మీరు ఫుడ్ స్టఫ్స్, కాస్మోటిక్స్ మరియు క్రిమి సంహారక చట్టాలకు లోబడి ఉండాలి మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ మరియు స్థానిక మున్సిపాలిటీల నుండి అనుమతులు పొందాలి. సౌత్ ఆఫ్రికన్ బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ అని పిలువబడే ఎస్ఏబిఎస్ నుండి ధృవీకరణ కూడా తప్పనిసరి. నైజీరియా యొక్క నేషనల్ ఏజెన్సీ ఫర్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్, దీన్ని నాఫ్డాక్ అంటారు. ఇది ప్రాథమిక రెగ్యులేటర్. మీ ఉత్పత్తులు మరియు సౌకర్యాల కోసం మీకు నాఫ్డాక్ రిజిస్ట్రేషన్ మరియు సర్టిఫికేషన్ అవసరం. కెన్యాలో కెన్యా బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ కేఈబిఎస్ కీలక పాత్ర పోషిస్తుంది. మీరు మీ ఉత్పత్తుల కోసం స్టాండర్డైజేషన్ మార్క్ ఎస్ఎంని పొందాలి. ఇది కెన్యా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నిరూపిస్తుంది. అలాగే కెన్యాలో మీకు పబ్లిక్ హెల్త్ యాక్ట్ పర్మిట్ అవసరం. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఖతార్, బహ్రెయిన్ మరియు ఒమన్ వంటి జీసీసీ దేశాలు తమ ఆహార భద్రతా నిబంధనలను ఎక్కువగా ఏకీకృతం చేస్తున్నాయి. ఇక్కడ కీలక ప్లేయర్ జీసీసీ స్టాండర్డైజేషన్ ఆర్గనైజేషన్, దీనిని జిఎస్ఓ అని పిలుస్తారు. గల్ఫ్ దేశాలలో దిగుమతి చేసుకున్న మరియు స్థానికంగా ఉత్పత్తి చేయబడిన పానీయాలకు కఠినమైన ప్రమాణాలు ఉన్నాయి. హలాల్ సర్టిఫికేషన్ తరచుగా అవసరం. మీరు ప్రతి దేశంలోని సంబంధిత అధికారులతో మీ ఉత్పత్తులను నమోదు చేసుకోవాలి. సౌదీ అరేబియాలో సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ ఎస్ఎఫ్డిఏ, యుఏఈలో ఎమిరేట్స్ అథారిటీ ఫర్ స్టాండర్డైజేషన్ అండ్ మెట్రాలజీ ఈఎస్ఎంఏ, ట్రేడ్ లైసెన్స్ మరియు ఫుడ్ లైసెన్స్ వంటివి. డెరాల్ చాలా కఠినంగా ఉంటాయి. దీనికి అరబిక్ అనువాదాలు మరియు పదార్థాలు మరియు పోషక సమాచారం గురించి నిర్దిష్ట వివరాలు అవసరం. జోర్డాన్లో జోర్డాన్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ జేఎఫ్డిఏ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. జోర్డాన్ ప్రమాణాలు మరియు సాంకేతిక నిబంధనలను అనుసరించే సౌకర్యాలకు జేఎఫ్డిఏ అనుమతులను ఇస్తుంది. ఈజిప్ట్లో నేషనల్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఎన్ఎఫ్ఎస్ఏ ప్రధాన రెగ్యులేటర్ మరియు ఈజిప్షియన్ ఆహార ప్రమాణాలకు కట్టుబడి ఉండాలి. లెబనాన్ యొక్క మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆహార భద్రతను పర్యవేక్షిస్తుంది. మీరు అనుమతులు పొందాలి మరియు లెబనీస్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఇవి తరచుగా యూరోపియన్ నిబంధనల ద్వారా ప్రభావితమవుతాయి. థాయిలాండ్ యొక్క ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ థాయ్ ఎఫ్డిఏ ఆహారం మరియు పానీయాలను నియంత్రిస్తుంది. మీరు మీ ఉత్పత్తులను నమోదు చేసుకోవాలి మరియు థాయ్ ఆహార ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. వియత్నాంలో వియత్నాం ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ విఎఫ్ఏ కీలకమైన నియంత్రణ సంస్థ. మీరు ఉత్పత్తి రిజిస్ట్రేషన్ పొందాలి మరియు వియత్నామీస్ ఆహార భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. ఇండోనేషియా యొక్క నేషనల్ ఏజెన్సీ ఆఫ్ డ్రగ్ అండ్ ఫుడ్ కంట్రోల్ బీపీఓఎం ఆహారం మరియు పానీయాలను నియంత్రిస్తుంది. మీరు బీపీఓఎం రిజిస్ట్రేషన్ మరియు సర్టిఫికేషన్ చేయించుకోవాలి. మలేషియాలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క ఫుడ్ సేఫ్టీ మరియు క్వాలిటీ డివిజన్ ఆహార భద్రతను నియంత్రిస్తుంది. మీరు ఫుడ్ యాక్ట్ 1983 మరియు ఫుడ్ రెగ్యులేషన్స్ 1985కి కట్టుబడి ఉండాలి. ఫిలిప్పీన్స్లో ఫిలిప్పీన్స్ యొక్క ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎఫ్డిఏ ఆహారం మరియు పానీయాలను నియంత్రిస్తుంది. మీరు లైసెన్స్ టు ఆపరేట్ ఎల్టీఓ మరియు సర్టిఫికేట్ ఆఫ్ ప్రోడక్ట్ రిజిస్ట్రేషన్ సిపిఆర్ పొందాలి. చైనాలో స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ మార్కెట్ రెగ్యులేషన్ ఎస్ఏఎంఆర్ ప్రధాన నియంత్రణ సంస్థ. మీరు మీ ఉత్పత్తులను నమోదు చేసుకోవాలి మరియు చైనీస్ జాతీయ ప్రమాణాలకు జీబీ ప్రమాణాలు కట్టుబడి ఉండాలి. జపాన్ యొక్క మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, లేబర్ అండ్ వెల్ఫేర్ ఎంహెచ్ఎల్డబ్ల్యూ ఆహారం మరియు పానీయాలను నియంత్రిస్తుంది. మీరు ఫుడ్ శానిటేషన్ చట్టానికి కట్టుబడి ఉండాలి మరియు నిర్దిష్ట ఉత్పత్తుల కోసం జేఏఎస్ జపనీస్ అగ్రికల్చరల్ స్టాండర్డ్స్ ధృవీకరణను పొందాలి. దక్షిణ కొరియా యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రగ్ సేఫ్టీ ఎంఎఫ్డిఎస్ ఆహారం మరియు పానీయాలను నియంత్రిస్తుంది. మీరు మీ ఉత్పత్తులను నమోదు చేసుకోవాలి మరియు కొరియన్ ఆహార ప్రమాణాలకు కట్టుబడి ఉండాలి.
భారతదేశంలో మినరల్ వాటర్ ప్లాంట్లకు ఐఎస్ఐ మరియు FSSAI 2 లైసెన్సులు అవసరం. అయితే సాఫ్ట్ డ్రింక్ మరియు జ్యూస్ ప్లాంట్ కోసం కేవలం FSSAI లైసెన్స్ మాత్రమే అవసరం. రహస్యం నంబర్ 7, మార్కెటింగ్ మరియు సెల్లింగ్. ఏదైనా వ్యాపారం యొక్క పెరుగుదలకు మార్కెటింగ్ మరియు సెల్లింగ్ చాలా ముఖ్యం. అందుకోసం మీరు మీ స్థానిక ప్రాంతంలో డిస్ట్రిబ్యూటర్లను అభివృద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఇతర రాష్ట్రాలు లేదా ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటర్లను అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ వ్యాపారంలో విజయం సాధించడానికి డిస్ట్రిబ్యూటర్లు మరియు డీలర్లతో బలమైన సంబంధం చాలా ముఖ్యం. రెండవదిగా, మీరు మంచి హోటళ్లు మరియు క్యాటరింగ్ కంపెనీలతో టైఅప్ చేసుకుని మీ వ్యాపారాన్ని విపరీతంగా పెంచుకోవచ్చు. మరొక ఆప్షన్ రైల్వే అథారిటీస్. ప్రపంచవ్యాప్తంగా బాటిల్ వాటర్కు రైల్వేలో భారీ డిమాండ్ ఉంది. ప్రతి సంవత్సరం రైల్వేలు ప్రపంచవ్యాప్తంగా టెండర్లను పిలుస్తాయి. మీరు ఈ టెండర్లలో పాల్గొనవచ్చు మరియు మీ వ్యాపారాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లవచ్చు. మీ లక్ష్య ప్రేక్షకులను చేరుకోవడానికి సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్ మరియు సాంప్రదాయ ప్రకటనల వంటి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ మార్కెటింగ్ వ్యూహాల మిశ్రమాన్ని ఉపయోగించండి. సో ఫ్రెండ్స్, ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా లాభదాయకమైన మినరల్ వాటర్ మరియు బెవరేజ్ వ్యాపారాన్ని విజయవంతంగా ప్రారంభించడానికి ఇవే ఆ 7 రహస్యాలు. మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మరియు ధర్మనందన్ మీకు సహాయం చేయాలని మీరు కోరుకుంటే స్క్రీన్పై చూపిన నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి లేదా మెసేజ్ పంపండి. మా బిజినెస్ గ్రోత్ నిపుణుల బృందం మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. మరియు మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సేవ్ బటన్ను క్లిక్ చేయండి మరియు కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ను రాయండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా వీడియోలను చూస్తూ ఉండండి. మా వీడియోలను పదే పదే చూస్తున్నందుకు మరియు మాపై అపారమైన ప్రేమను కురిపిస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను సమాచారంతో కూడిన కొత్త వీడియోతో మిమ్మల్ని కలుస్తాను.